వెల్కమ్ టు సిజే టీవీ. చాప్టర్ 1 చిత్రీకరణ పూర్తి. విజయవంతమైన కాంతారాకి ముందు భాగంగా రూపొందుతున్న చిత్రమే కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబోలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. 250 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ సాగినట్టుగా ఆ వీడియో స్పష్టం చేస్తోంది. 3 ఏళ్ల ప్రయాణం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన కాంతారాకి ప్రీక్వెల్ గా రూపొందుతున్న కాంతారా చాప్టర్ 1 పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే సినిమా రూపొందుతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం అజనీష్, ఇక అరవింద్ కశ్యప్. ఓకే, సో రిషబ్ శెట్టి ఒక మామూలుగా మనకెవరు తెలుగు వాళ్ళకి అసలు అతను ఎవరు కూడా తెలియదు. కన్నడలో ఒక చిన్న స్థాయి నటుడుగా ఉన్నటువంటి రిషబ్ శెట్టి అతనే నిర్మాతగా, అతని దర్శకత్వంలో, అతనే హీరోగా, అంటే హోంబోలే సినిమా ప్రొడక్షన్స్ అనుకోండి, అతను హీరో అండ్ డైరెక్టర్ కూడా అతనే ఈ కాంతారా సినిమాని చేయడం. గ్రామీణ నేపథ్యంలో గ్రామ దేవతలుని పూజించేటువంటి ఒక ట్రైబల్ నేపథ్యంలో వచ్చినటువంటి ఆ కథ అందరినీ కూడా బాగా ఆకట్టుకుంది. అంటే ఆ యొక్క ఆర్గానిక్ స్టోరీ అనేది జనాల్ని బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ విలేజ్లో అటువంటి ఒక గోండుల్లాగా, ఏ విధంగా అంటే మన ఫారెస్ట్లో బతికేటువంటి అడవి మనుషులు, అంటే అడవి మనుషులు కాదు, అడవి బిడ్డలు అనొచ్చు. సో వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నారు, వాళ్ళు పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ భూమిని నమ్ముకొని ఉంటారు, అక్కడ ఏ విధంగా గ్రామ దేవతలు ఆ యొక్క ఊర్లో దేవతల్ని ఇచ్చేస్తారు అనేది, ఆ దేవతకు సంబంధించినటువంటి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా సాగుతుంది. దీనికి సంబంధించి దాన్ని ఇంకా చాప్టర్ 1 అని అన్నారు. ఆల్రెడీ గతంలో వచ్చిన దానికంటే కూడా ముందు చేయడం కథ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ విధంగా రిషబ్ శెట్టి దాదాపుగా 3 సంవత్సరాలుగా ఆ యొక్క సినిమా మీద వర్క్ చేశామని చెప్పేసి 225 రోజుల దాదాపుగా అన్ని రోజుల 250 రోజుల చిత్రీకరణ జరిగిందనే విషయాన్ని ఇక్కడ వెల్లడించారు. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ సినిమా మీద, ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఈ సినిమా ఉండబోతుంది అని ఆ చిత్ర వర్గం తెలిపింది. ఆ సినిమాకి సంబంధించినటువంటి క్రూ అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ, మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా అయితే ఈ సినిమా ఉంటుంది, భారీ బడ్జెట్ తోటి ఎక్కువ శ్రమతోటి చేసాము సినిమా అని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా కాంతారాకి ఉన్నటువంటి క్రేజ్ని బట్టి అయితే ఖచ్చితంగా చాప్టర్ 1 కూడా అదే రేంజ్లో బిజినెస్ అయితే అవుతుందని చేస్తే మనం నమ్మచ్చు. సాక్షిలో కోటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు జూలై 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ రోజు తాను హైదరాబాద్లో లేనని, అందుకే ఆయన భౌతిక కాయాన్ని సందర్శించుకోలేకపోయానని మోహన్ బాబు పేర్కొన్నారు. సోమవారం కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వినూత్న శైలిలో డైలాగ్ చెప్పి నటించిన గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు. మా కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది, విష్ణుకు మంచి పేరు వచ్చింది అని చెప్పారు ఆయన. ఇక 1987లో నా బ్యానర్లో నిర్మించిన వీరప్రతాప్ సినిమాతో మాంత్రికుడుగా మెయిన్ విలన్గా చేసే అవకాశం ఇచ్చాను. ఆ తర్వాత మా బ్యానర్లో, బయట బ్యానర్లో మేము కలిసి చాలా సినిమాల్లో నటించాం. కోటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు, మా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన మరణం నా కుటుంబానికి కాకుండా సినీ పరిశ్రమకు తీరని లోటు. ఒక గొప్ప నటుడిని కోల్పోయాం. కోటా శ్రీనివాసరావు ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు సంబంధించినటువంటి వార్త. కోటా శ్రీనివాసరావు ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. ఇక్కడ రామ్ చరణ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది. పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ చేంజ్ ఓవర్ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ అండ్ మల్టీ స్పోర్ట్స్ పీరియాడిక్ సినిమా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ సోమవారం ప్రారంభమైంది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో పెద్ద సినిమా చిత్రీకరణ ఒక కొలిక్కి వస్తుంది. కాగా ఈ కొత్త షెడ్యూల్ కోసం రామ్ చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఇక్కడున్న ఫోటో చూస్తే రామ్ చరణ్ ఎంత అంకిత భావంతో పెద్ద చిత్రం కోసం మేకోవర్ అయ్యారో తెలుస్తుంది. పెద్ద సినిమా కోసం చేంజ్ ఓవర్ మొదలైంది అని రామ్ చరణ్ ఎక్స్ వేదికగా పేర్కొని ఈ ఫోటోను షేర్ చేశారు. అలాగే రామ్ చరణ్ మేకోవర్ ను చూస్తుంటే ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రం ఇది. మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్. ఇది రామ్ చరణ్ సంబంధించినటువంటి న్యూస్. పెద్ది రామ్ చరణ్ మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం. రామ్ చరణ్ లాంటి ఒక మెగాస్టార్ కొడుకైనటువంటి రామ్ చరణ్ కూడా ఒక కొత్త నటుడిగా, ఒక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేటువంటి ఒక నాని, ఒక రవితేజ ఏ విధంగా అయితే కష్టపడతారో ఆ రేంజ్ అంతకన్నా మించి కూడా కష్టపడతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత బాడీని బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చూడండి ఎలా ఉన్నాయి ఆ చేతిలో చూస్తుంటే.
సో ఏ సినిమాకైనా సరే ఆయన ప్రాణం పెట్టి పనిచేయడం అనేది నిజంగా వృత్తి పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా పెద్ద సినిమాలో అంటే ఒక షెడ్యూల్లో ఒక టైంలో జరిగినటువంటి కథ షూటింగ్ చేసినట్టుగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ ఇంకో టైం లైన్లో జరిగేటువంటి కథగా, అంటే పీరియాడిక్ అన్నారు కదా, 80s ఆ తర్వాత 90s అట్లా ఏదో ఒక టైం గ్యాప్ ప్లస్ అది గెటప్ కూడా కొంత చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క షెడ్యూల్లో జరిగేటువంటి షూటింగ్ సంబంధించి మేక్ ఓవర్ కోసం అని చెప్పేసి కసరత్తులు చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ఎక్స్ వేదికగా ఆయన పంచుకోవడం జరిగింది. దానికి ఫోటోని షేర్ చేశారట. ఇది సోషల్ మీడియాలో కాకుండా అన్ని పత్రికల్లో మీడియాలో కూడా ప్రధాన వార్తగా అయితే మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం పూర్తి, హరిహర వీరమల్లు. ఓకే, ఇంకా ఇది రిపీట్గా ఉన్నాయి. వెలుగు పత్రికలో కూడా మనం చూద్దాం. మ్యూజిక్ సిట్టింగ్స్, వరుణ్ తేజ్ హీరోగా మేయర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో 3 మేజర్ షెడ్యూళ్లు కంప్లీట్ చేసిన టీం తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయింది. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో విదేశాల్లో కంపోజింగ్ సెషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 ఎనర్జెటిక్ సాంగ్స్ కంప్లీట్ చేశారు. ఈ పాటలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయన్నారు. వరుణ్ తమన్ కాంబినేషన్ లో తొలి ప్రేమ తర్వాత రాబోతున్న ఈ మూవీకి ఆల్బమ్ ప్రేక్షకులు ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటుగా మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నట్లుగా చెప్పారు. వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఇది 15వ సినిమా కాగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కొరియన్ హారర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కళ్యాణి ప్రదర్శన వేరే. ఓకే, ఇది వరుణ్ తేజ్ సంబంధించినటువంటి సినిమా సిట్టింగ్స్ లో తమన్తో కలిసి ఉన్న ఫోటోని వేసి ఈ వార్తను అయితే ఇక్కడ తీసుకున్నారు. పెద్ద సంబంధించింది. సో అన్ని రిపీట్ గానే ఉన్నాయి. కమల్ సినిమాలో కెరీర్ ప్రారంభించింది తెలుగునే అయినా తమిళ మలయాళ చిత్రాల్లో బిజీ అయింది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఇప్పటికే ఆ 2 భాషల్లో 4 సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో మరో తమిళ చిత్రం చేరింది. కమల్ హాసన్ హీరోగా ఫైట్ మాస్టర్ అన్బు ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కమల్ కెరీర్ లో ఈ 237వ సినిమా. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జయం రవికి జంటగా జీని అనే చిత్రంలో నటిస్తున్న కళ్యాణి ఇటీవల కార్తీకి జంటగా ఓ సినిమాకి కమిట్ అయింది. మార్షల్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంటనే ఆమె మరో తమిళ సినిమాకు కమిట్ అవ్వడం, అది కూడా కమల్ హాసన్ సినిమాలో కావడం విశేషం. కమల్ హాసన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. 4 దశాబ్దాల క్రితం కళ్యాణి తల్లి లిస్సీని తాను నిర్మాతగా రూపొందించిన విక్రమ్ చిత్రంలో కోలీవుడ్ కు పరిచయం చేశారు కమల్ హాసన్. 2 ఏళ్ల తర్వాత ఆమె కూతురు కమల్ హాసన్ తో కనిపించబోతుండటం ఆసక్తికరంగా ఉంది. ఓ గ్రేట్. సో ఇది దర్శకుడు ప్రియదర్శన్ కూతురు అయినటువంటి కళ్యాణి సంబంధించినటువంటి, నాకు తెలిసి ఈ అమ్మాయి అఖిల్తో ఒక సినిమాలో వచ్చినట్టుంది హీరోయిన్ గా. సో ఇప్పుడు ఆమె సంబంధించిన తాజా సమాచారం అయితే ఇప్పుడు మనం చూసాం.